బ్యాక్ హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు కీలక సమావేశం జరిగింది. సచివాలయంలో తెలంగాణ సీఎస్ సంజయ్ జూజు అధ్యక్షతన మెట్రో అధికారులు భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన రుణంపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన ఐఆర్ఎఫ్సి రుణంపై సస్పెన్స్ కొనసాగుతుంది. అటు ఫేజ్ 2 పై ఎస్బీఐ క్యాప్స్ నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. దీంతో మెట్రో రుణం తదుపరి కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు కీలక సమావేశం జరిగింది. సచివాలయంలో తెలంగాణ సీఎస్ సంజయ్ జూజుతో మెట్రో అధికారులు భేటీ అయ్యారు. భేటీ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. శంకరి, ఈరోజు సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో ఈ బోర్డు సమావేశం జరిగింది. బోర్డుకి మెట్రో రైల్ బోర్డుకి సీఎస్ సంజయ్ జాజు చైర్మన్ గా ఉంటారు. సో ఆయన నేతృత్వంలోనే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మదాదర్ గారు, అదేవిధంగా జయేష్ రంజన్ మెట్రో డైరెక్టర్ గా ఉన్నారు. అదేవిధంగా మరో డైరెక్టర్ వికాస్ రాజు, అదేవిధంగా మరొక డైరెక్టర్ అజిత్ రెడ్డితో పాటుగా శివేంద్ర ప్రతాప్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో మెట్రో టేక్ ఓవర్ పై ఏర్పడ్డటువంటి అనిశ్చితి, ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సినటువంటి నిధులపై కొనసాగుతున్నటువంటి సస్పెన్షన్ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి మెట్రోకి మధ్యన ఒక ఎంఓయూ జరిగిపోయింది. టేక్ ఓవర్ చేసుకుంటామని ప్రభుత్వము ముందుకొచ్చి ఎంఓయూని కూడా చేసుకుంది. సో అందుకు అవసరమైనటువంటి చెల్లింపుల కోసము ఐఆర్ఎఫ్సి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రుణాన్ని తీసుకుంది, 16,500 కోట్ల రూపాయలని. అయితే జపాన్ సంస్థ నుంచి ఐఆర్ఎఫ్సి మీడియేటర్ గా ఉంటూ ఆ రుణాన్ని తీసుకుంది. కానీ ఐఆర్ఎఫ్సికి నుంచి రావాల్సినటువంటి నిధులు నిలిచిపోయాయి. సో ఈ నేపథ్యంలో అటు కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఈ నిధుల విషయంలో డైలాగ్ వారు కూడా జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్యన. సో అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ తర్వాత కేంద్రంలో సమావేశం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గర ఎస్బీఐ క్యాబ్స్ నివేదిక ఇచ్చిన తర్వాత దానిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేంద్రము చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా దానిపైన ఇంకా నివేదిక రాలేదు. ఇంకా సస్పెన్షనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సంకేతాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఐఆర్ఎఫ్సి నుంచి నిజంగా నిధులు మంజూరయ్యేటువంటి అవకాశం ఉందా, రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఏ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలి, అందుబాటులో ఉన్నటువంటి సంస్థలు ఏంటి, ఇప్పటికిప్పుడు అంత రుణాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చేటువంటి సంస్థలు ఏమున్నాయనేటువంటి దానిపైన కీలకమైనటువంటి చర్చ ఈ సమావేశంలో జరిగినట్లుగా తెలుస్తా ఉంది. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి నివేదికను సిద్ధం చేయాలి, అందుకు అవసరమైనటువంటి మార్గాల్ని అన్వేషించాలి, ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అన్వేషించాలని చెప్పి ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. శంకరి. ఎస్ నరసింహరావు.